గొట్టిపాటి రవి గారి గురించి కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మన ఎనర్జీ మినిస్టర్. దానికన్నా ముందల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి బిల్ కౌన్సిల్కి వస్తాం జరిగింది. ఆనాడు నేను కౌన్సిల్లో సభ్యుడిని. పెద్ద ఎత్తున పోరాడి అమరావతి మన శాశ్వత రాజధాని చేసడానికి మేమందరం కౌన్సిల్లో ఉన్నాం. మాకు అండగా నిలబడడానికి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చుని మమ్మల్ని అందరూ చూస్తాం జరిగింది. అప్పుడు కొంతమంది వైకాపాకు చెందిన శాసనసభ్యులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి విన్నామే. అదేవిధంగా ఆనాడు శాసనసభ్యుల్లో గొట్టిపాటి రవి గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం జరిగింది. రవి గారికి చాలా కష్టమైన పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఎందుకంటే 24 గంటలు కరెంట్ వస్తే మీరు ఆయన గురించి పట్టించుకోరు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ఆయన గురించి పట్టించుకోరు. పొరపాటున 10 నిమిషాలు కరెంటు కట్ అవుతే మాత్రం ఎనర్జీ మంత్రి గారు ఏం చేస్తున్నారబ్బా అని మీరు అడుగుతారు. చాలా కష్టమైన పని. భారతదేశంలో ఏ రాష్ట్రం ఊహించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, ఆ దిశగా మీరు పనిచేయాలంటే ఆ పిలుపు మేరకు ఆహర్నిశలు కష్టపడి ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాం మన ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారికి. ఇంకో పక్కన ఇది లైవ్లో ఉంది కనుక చాలా జాగ్రత్త మాట్లాడాలి సవితమ్మ గారి గురించి. రౌడీయే, నమ్మకున్న దానికోసం, నమ్మకున్న సిద్ధాంతాల కోసం అహర్నిశలు పోరాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా సవితమ్మ గారికి, గౌరవ శాసనసభ్యులు బాగా పంచులు ఇస్తూ ఉంటాడు. ఆయన సభలో పంచులు ఇస్తాడు, బయట పంచులు ఇస్తాడు, కారులో కూడా పంచులు ఇచ్చే ఆదినారాయణ రెడ్డి గారికి. అందరూ అన్న అంటారు కానీ నేను తమ్ముడు మా భూపేష్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా ఎస్సీఎల్ కుటుంబ సభ్యులు శ్రీ సుఖ్బీర్ సింగ్ జీకి, లక్షిత్ అవలాజీకి ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చిందంటే మన రాకీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను.
Friends, today I want to speak to you about three important things. Three things that made this magic happen. First is a leadership with proven track record. Our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu ji, has built a city called Cyberabad. He has built the entire ecosystem. And he's again been given the opportunity to do that magic, but in a much shorter time in the great state of Andhra Pradesh. We are here building Visakhapatnam Economic Region, Amravati Economic Region, and Tirupati Economic Region. Today in the Tirupati Economic Region, we have got companies that make air conditioners. We got Royal Enfield. We got fighter jet manufacturing companies. That is the power of Rayalaseema. Our only agenda is to make Rayalaseema Ratnalasema, and that is only possible by our Honorable Chief Minister. Second, as SAL management knows, we truly deliver on the promise of speed of doing business. While other states less on their laurels of ease of doing business, we mean on speed of doing business. This project is a testimony of speed of doing business. That is why in 11 months, we are able to now cut the ribbon and dedicate this project to the nation. And this project is not an oasis. We have attracted the single largest FDI investment ever in Indian history. That is Google's investment in Visakhapatnam. We also got India's first green steel plant, ArcelorMittal plant, south of Visakhapatnam, and we closed that deal over a Zoom call. So we welcome SAL to further expand in only the state of Andhra Pradesh and give us the first right of refusal for all your future investments here. And the third reason why you should choose Andhra Pradesh is what I call double engine bullet train sarkar. While quite a few states in India have double engine train sarkars, only Andhra Pradesh has double engine bullet train sarkars. While in other states, Namo means Narendra Modi ji, only in Andhra Pradesh, Namo means Naidu ji and Modi ji Jodi. That is why we are able to ground projects. That is why we are able to move fast. That is why we are able to show to the world that India can do things at a pace that the world itself has not seen. As the leadership on the dais is aware, we are building 22 clusters, a very thematic approach where we want to bring industries to look at a very vertical integrated approach within a 100-kilometer radius and a horizontal coming in where skilling, education, testing is going to play a very, very important role. So ranging from renewable energy to glass manufacturing to automotive manufacturing, now to fighter jets manufacturing, we are building 22 such ecosystems in the great state of Andhra Pradesh. And I still remember my first interaction with the leadership of SAEL. It was very interesting that I met your employees at the Telecom Operators Association meeting. It's a very chance meeting that I had. But then I understood the passion that the leadership has, the sense of intent, the hunger to get things done. And that is what drove us to bringing SAEL here. It's an amazing company and a company that is thinking about long term and thinking about Bharat. But naturally, one question came to me. The company is based in Delhi. The management comes from Punjab. Can they really come and do business in Rayalaseema? But that is the power of Bharat. That is the power of Bharat. They accepted my challenges, and the political leadership, the bureaucracy stood by them, and the farmers who are here. రైతులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈరోజు ఈ కంపెనీ ఇక్కడికి వచ్చిందంటే దాని కారణం మీరు. అందుకే ఈ సభాముఖంగా శిరస్సు వంచి నేను మీకు నమస్కరిస్తున్నా. We can do more magic like this. This is what makes Andhra Pradesh different from other states. Soon after, the team met our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. Not only them, their investors also came. కేవలం ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా ఒప్పించాల్సిన అవసరం నా పైన పడింది. ఎందుకంటే వాళ్ళు పదే పదే ఒక మాట అన్నారు. గత పాలకులు పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, గత పాలకులు కంపెనీలను తరిమేశారు, మీరు మాకు ఏ భరోసా ఇస్తారు అంటే ఒకటే చెప్పా,
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము చూపిస్తాం, 12 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే విధ్వంసం అనేది ఒక్క నిమిషం పని. ఒక బిల్డింగ్ని కూలగొడతాం ఒక్క నిమిషం, ఒక్క జేసీబీ తీసుకొచ్చుకో చేయొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ అందరం కూర్చున్నామే, మనందరూ చెమటోర్చి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఎంత కష్టమో మనకి తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఒక పవిత్రమైన బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. 20 లక్షల యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా. I would like to inform the SCL management that you are no longer outsiders. You are now Andhrites. You are very much part of our family. You are very much part of this community. The farmers, the youth, the administration with open arms has embraced you. And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here. 2,400 acres, on 2,400 acres, 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced TOPCon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh. And I'd like to request the leadership here that when you're looking at expanding your next facility, you should come into the solar manufacturing ecosystem in the great state of Andhra Pradesh. You know, to the entire SAL team here, especially our brothers and sisters from Punjab, I would like to say this. To see Kamal Kardita, Chakde Fateh. I hope I got it right. Andhra Pradesh welcomes you as a family. And as a political leadership here, we believe in locked-up partnerships. We are here with a single agenda to create jobs. You can see in the audience the aspirations of our youth. Everyone is very well educated here. And they only look towards the political leadership to create jobs. So together, let's make Andhra Pradesh proud and let's make India proud. You know, during construction phase, both directly and indirectly, close to 1,000 workers worked on this site. 80% of them came from the local community. You know, from evacuation, piling, logistics, electrical work, civil construction, new skills were built here for the local youth, and local incomes definitely improved. Economic activity expanded around the surrounding villages. And more importantly, 760 farmers and their families have benefited through this project and the long-term lease agreements done here. And this model is a model where both the rural economy can prosper and industry can also flourish. And this is a win-win where together we can create history and magic. Friends, today is not an end of a partnership. It's a beginning of a much bigger journey. We are excited about SAEL's future plans in Andhra Pradesh. I heard about what you want to do from agri-waste to energy projects to the next phase of solar projects. We as a state will stand by you, and in return all we ask is jobs to be created to our local youth here in the great state of Andhra Pradesh. I am also excited to announce that we are going to build a solar skill development center here in Jammal Madugu. As many projects are coming here, we want to upskill the youth here so that you will get jobs in these plants. ఇక్కడున్న యూత్ యువకులందరూ నేను పిలిపిస్తున్నా. మీకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నాది, స్కిల్ అందించే బాధ్యత కూడా నాది. కానీ నీతి నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మనది. ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ఇతర దేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఒక్కొక్క పరిశ్రమకి వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుమారుగా 756 ప్రాజెక్టులు రివ్యూ చేశారు. ఎప్పటికల్లా ఈ ప్రాజెక్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ జరుగుతుందని కూడా ఆయన రివ్యూ చేస్తాం జరిగింది. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి, అది పుచ్చుకోవాల్సిన బాధ్యత మన ఉంది.
కష్టపడాల్సిన అవసరం యువత పైన ఉందని ఈ సభాముఖంగా యువతని నేను కోరుతున్నా. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ I convey my best wishes to the entire SCL family. I know that you are going to be a listed company soon. As I said, you should give some sweat equity to the state of Andhra Pradesh, because we believe that we are playing our own role in your success journey. But I'm also really excited to share that Andhra Pradesh today has become the springboard for companies that are going IPO. You know, Renew has expanded. You have seen what Wari has done, and now SAEL. So many companies are now using Andhra Pradesh as a springboard to IPO, and I'm really excited that you've chosen Andhra Pradesh to be part of your journey, and we are very much committed to the next phase of our growth. As you know, I'm always one WhatsApp message away. Maximum I take is a few hours to reply. So anything, anytime that we can deliver here in Andhra Pradesh, we are one message away for you, and I promise that we will make Bharat proud. We will make India proud. And ఆదినారాయణ రెడ్డి గారు కొన్ని విషయాలు నన్ను కోరటం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ పరిశీలిస్తాం. ఒక పద్ధతి ప్రకారం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కంపెనీలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కేవలం ఒక కంపెనీ వస్తే ఏదో ప్లాంట్ పెట్టి వెళ్ళేది కాదు. యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. ట్యాక్స్ బేస్ పెరిగే కొద్దీ ఎక్కువ సేవలు పేద ప్రజలు కూడా మనం చేయగలుగుతాం. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇప్పుడు వస్తున్న జిఎస్టీ ద్వారా మాకు ఏదైతే రిసిప్ట్లు వస్తున్నాయో దాన్ని డబుల్ చేయాలని. అది డబుల్ చేయాలంటే ట్యాక్స్ పెంచుతాం కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క కంపెనీ సక్సెస్ స్టోరీ వస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతాయి. ఒక గూగుల్కి శంకుస్థాపన వేసిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని డేటా సెంటర్ కంపెనీలు ఇప్పుడు మేము మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని చెప్పి పరిస్థితికి వచ్చాం. గూగుల్ ముందర నేను అందరికి ఫోన్ చేసేవాడిని, దాంట్లో సగం మంది ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. ఆంధ్ర రాష్ట్రం పైన మాకు నమ్మకం లేదని చెప్పే పరిస్థితి. అలాంటిది గూగుల్ తర్వాత ఇప్పుడు వాళ్ళే తిరిగి ఫోన్ చేసి మేము వస్తున్నాం, మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు శంకుస్థాపన చేయొచ్చు, ఎప్పుడు రిబన్ కట్టింగ్ వస్తారని చెప్పే పరిస్థితి. సో ఒక్కొక్క కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో 10 కంపెనీలు వాళ్ళే తీసుకొస్తారు. ఆ కంపెనీలకి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా యువగలం పాదయాత్ర ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు రాయలసీమలోనే నేను నడిచా. రైతుల పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా, కుటుంబాలని కలిసా. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతన్న కూడా కలిసా. ఎందుకంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున రాయలసీమలో ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో ఆయన పిలుపుని మనం పుచ్చుకోవాలి. నేను అనేక విషయాలు నేర్చుకున్నా నా పాదయాత్రలో. అందుకే ఎప్పుడన్నా నాకు డౌట్ వస్తే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచిస్తా. పాదయాత్రలు ఎవరెవరు కలుసుంటా, వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం చెప్పారు. ఎప్పుడన్నా అదే పడితే నా యువగలం బుక్ తెరిచి నేను చదువుతా. నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరే నన్ను నడిపించారు. దానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరూ చెప్పాలి, జై హింద్.